హాయ్ బ్యూటీస్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందుకనే అమ్మవారితో వచ్చేసాను నేనును. సో శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అన్ని సందర్భాలకి అమ్మవారిని అందంగా అలంకరించటం ఇది మన సాంప్రదాయం కదా. సో అలా సింపుల్గా అమ్మవారిని అలంకరించుకోవడం ఎలాగా ఏంటి అన్నది ముందుగానే మీకు చూపిస్తే ఆ టైంకి సిద్ధం చేసుకుంటారని చెప్పి, చాలామందికి వరలక్ష్మి పూజకి అమ్మవారిని అందంగా అలంకరించుకొని బొమ్మ చేసుకొని పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఆనవాయి లేదంటారు. ఆనవాయి లేకపోవటం అమ్మవారి పూజలకి వాటికి ఆనవాయి లేకపోవటం అంటూ ఏమి ఉండదండి. ఒకవేళ మీకు కలశం ఆనవాయి ఉంటే కనుక ఈ బొమ్మ అందంగా తయారు చేసుకొని పెట్టుకొని ముందు రోజు నైటే చేసి పెట్టుకోవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. ముందు రోజు నైటే అమ్మవారిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు కలశం పెట్టుకుని కలశానికి మాత్రమే పూజ చేసుకోండి. అలంకరణ మామూలుగా మనం బొమ్మకి చేసుకొని బొమ్మని పక్కన పెట్టుకొని చక్కగా కలశం పెట్టుకొని మీరు కలశానికి పూజ చేసుకోవచ్చు. అలంకరణ చేసుకోవడానికి ఆనవాయితీతో పనే ఉందండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటే మనం అందంగా నీట్గా అలంకరించుకొని చూసుకోము. అలాగే అమ్మవారిని ఆహ్వానించడానికి ఆనవాయితీతో పనే లేదు. హ్యాపీగా మనకు నచ్చినట్టు అలంకరించేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ముందు రోజే ఆ వైబ్స్ వస్తాయి. రేపు పూజనంగా ముందు రోజు అలంకరణ చేసుకొని పెట్టుకోండి. నేను సింపుల్గా ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నా. ఇలా నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని ఒక పరికిణి కింద కుట్టాను అనమాట. పరికిణి అంటే లెహంగా. ఇప్పుడు లెహంగాలు వేస్తున్నాం కదా, అలా బ్లౌజ్ పీస్తో లెహంగా కుట్టేసుకోవచ్చు మనం చిన్నగా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద అలంకరణలు ఏం చేయక్కర్లేదు. ఫస్ట్ చేసుకునే వాళ్ళు సింపుల్గా నీట్గా ఇలా చిన్నగా చేసేసుకోండి. అందుకనే మీరు సింపుల్గా చేసుకుంటారని ముందుగానే చూపిస్తున్నా. శ్రావణ మాసం రాకముందే చేసుకుంటే కావాలంటే మనం ఇలాగ 4 వారాలు కూడా చేసుకోవచ్చు. చక్కగా అందంగా చేసుకొని అలంకరించుకోవచ్చు అనమాట. ఇలా మీ దగ్గర చిన్న బిందెలు అయితే ఉంటాయి కదా, చిన్న బిందె తీసుకోండి. కింద రాగి ప్లేట్ పెట్టి దాంట్లో బియ్యం పోయండి. అంటే ప్రస్తుతానికి నేను మీకు చూపిస్తున్నాను కనుక నేను పోయలేదు. అందులో బియ్యం పోసుకొని బిందె పెట్టండి, కదలకుండా ఉంటుందన్నమాట. అంటే కింద ప్లేట్ పెట్టి మీరు పైన బిందె పెడితే అది జరుగుతూ ఉంటుంది కనుక కింద బియ్యం పోసుకొని బిందె పెట్టండి. బిందె పెట్టి దానిపైన రాగి చెంబు ఏదన్నా పెట్టి దాంట్లో కూడా బియ్యం పోయాలి. ఎందుకంటే మీరు కొబ్బరికాయ పెట్టంగానే ఏమవుతుందంటే కదిలిపోతుంది అనమాట. అందుకని దాంట్లో కూడా బియ్యం పోసుకొని పైన కొబ్బరికాయ పెట్టుకోండి. ఈ పోసిన బియ్యం అన్నీ తర్వాత వాడచ్చా అని అడుగుతారేమో. చక్కగా వాడుకోవచ్చు. పరమాన్నం వండుకోవచ్చు, మనం రైసే వండుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ వండుకునే వాళ్ళైతే ఈ అమ్మవారికి పోసిన బియ్యంలో కనుక నాన్ వెజ్లు అవి వాటితో తినకండి. ఏదన్నా మామూలుగా పులిహోరకనో రెగ్యులర్గా తినే రైస్ కనో పరమాన్నానికనో వాడుకోవచ్చు. సో ఆ బిందెకి మనం కుట్టుకున్న పరికిణికి ముందు కుచ్చిళ్ళు వేస్తాం కదా, మధ్యలో కూడా కుట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కదలకుండా కుచ్చిళ్ళు కదలకుండా చక్కగా నీట్గా వస్తుంది. నా దగ్గర ఒక లేస్ ఉంటే ఆ లేస్ ఇట్లాగా బ్లౌజ్ పీస్ లాగా వేసాను అనమాట. దాని తర్వాత అలంకరణ మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముఖాలు దొరుకుతున్నాయి, ప్రతి చోట దొరుకుతున్నాయి. చిన్న చిన్న షాపుల్లో, పూజా షాపుల్లో అన్ని చోట్ల ఉంటాయి. ఆ ఫేస్ది ఒకటి తెచ్చుకోండి. దానికే చెవులకి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్కి చెవులు అవి పెట్టుకుని ఆభరణాలు మీ ఇష్టం, పువ్వులు మీ ఇష్టం, అలంకరణ మీ ఇష్టం. కాకపోతే ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ చీర కట్టడానికి రాదు కాబట్టి ఇలాగ పరికిణి కింద కుట్టుకొని నీట్గా సింపుల్గా ఎక్కువ శ్రమ పడిపోకుండా, అంటే ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, ఎలాగా ఏంటి అన్నది తెలియదు. పెద్ద పెద్ద బిందులు అవి పెట్టేసి కట్టేయలేరు కనుక అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా చూపిస్తున్నాను. చక్కగా శ్రావణ మాసంలో 4 వారాలు 4 బ్లౌజులు కుట్టేసుకుని అలంకరించుకున్న చక్కగా 4 ముత్తైదులు తీసుకొని పిలుచుకొని బొట్టు పెట్టుకొని తాంబూలం ఇచ్చుకుంటే ఇంకా మంచిది. మన ఇంట్లోనే అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది. సో ఈ శ్రావణ మాసం అందరూ ఆనవాయితో పని లేకుండా, ఇది ఆనవాయితో పని లేకుండా అని ఏ గ్రంథాల్లో ఉంది, ఏ పుస్తకాల్లో చదివామని నన్ను అడగండి. చారుమతీదేవి ఇప్పుడు వరలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు చారుమతీదేవి కూడా కళలో కనిపించి అమ్మవారు చెప్తే 10 మందిని పిలిచి ఆవిడ ఆ పూజ చేసుకుంది. అంతేగాని ఆనవాయి ఉందని చేసుకోలే. వాళ్ళ అత్తగారు వాళ్ళు చేసుకున్నారని చేసుకోలేదు. ఆవిడ కళ్ళలో అమ్మవారు కనిపించి చెప్తే చేసుకుంది. కాబట్టి దీనికి ఆనవాయితీతో సంబంధం లేదు. హ్యాపీగా అందరూ వరలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు, తప్పేమీ లేదు.
మీరందరూ కూడా ఇలాగ అందంగా బొమ్మ చేసుకొని పూజ చేసుకొని ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. శ్రావణ మాసానికి ముందుగానే మీ అందరికీ గౌరీదేవిని చేసి చూపించాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.